హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మొన్న ఈ బండి బుక్ చేసామండి జనవరి 1 తారీఖున. ఈరోజు డెలివరీకి వచ్చాం అనమాట. మొన్న గ్రామంలో చంటి అబ్బాయి కొన్నాడు. కిరాయిలు ఉంటే ఫోన్ చేయండి, నెంబర్ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొన్న మ్యాజిక్ గురించి మాట్లాడాను కదా, దాని గురించి ఇంకా డీటెయిల్స్ పెట్టలేదని చెప్పి కొంచెం ఈ వీడియో అటాచ్ చేస్తున్నాను. బండి వచ్చేసి 8,30,000 వరకు పడిందండి. 2020 మోడల్, 26 మోడలేను. మేము బుక్ చేసింది అయితే 25 బుక్ చేసాము. 1వ తారీఖున బుక్ చేసాం కాబట్టి 26 మోడల్ వచ్చింది. అప్పుడు 7,60,000 మేము బుక్ చేస్తే తర్వాత అమౌంట్ పెరిగిందనమాట. పెరిగేసరికి అంత కాదు అని చెప్పి మాట్లాడుకొని మేము తీసుకుంది అయితే నరసరావుపేట షోరూంలో తీసుకున్నాం ఫ్రెండ్స్. అది క్వార్టర్ ట్యాక్స్ బండి. మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా సంవత్సరానికి 36,000 పైన ఉంది. దాన్ని బట్టి బండి కొనేవాళ్ళు ఆలోచించి తీసుకోండి. మినిమం సగం అమౌంట్ అన్న బండి రేట్లో కట్టేటట్లయితే అప్పుడు ఈఎంఐ 10,000 వరకు ఉండదు కాబట్టి కట్టుకోగలుగుతాము. అంతకుమించి 16,000, 20,000, 18,000 ఉందంటే ఈఎంఐ, మళ్ళీ 3 నెలల క్వార్టర్ ట్యాక్స్ 7,000 చిల్లర ఉండిద్ది. మళ్ళీ సంవత్సరానికి ఇన్సూరెన్స్, ఈఎంఐ ఇవన్నీ వచ్చినాయి అంటే మాత్రం సంవత్సరంలో ఒక్కసారే కడతాకి చాలా డబ్బులు మనం కట్టాల్సి వచ్చింది. అది ఒక 40,000 ఇన్సూరెన్స్, ఒక 7,000, ఈఎంఐ 15,000 ఉందంటే మొత్తం 60,000 వరకు మనం కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బండి కొని నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇంట్రా V50 గోల్డ్. ఎందుకంటే 3 నెలల క్వార్టర్ ట్యాక్స్ 1,500, మళ్ళీ సంవత్సరానికి ఇన్సూరెన్స్ మొన్న 17,000 కట్టాను. మరి ఇప్పుడు ఎక్కడైనా ఏదన్నా నాకు పొరపాటున కేసు రాస్తే, మన చెన్నైలో రాశారు, 30,000 రాశారు నాకు ఓవర్లోడ్ కింద. ఓవర్లోడ్ అంటే అందరూ వేస్తున్నదే, కానీ వాళ్ళ మూడు బాగుంటే ఒక 50-100 తీసుకుని వదిలేస్తారు. లేకపోతే కొన్ని బళ్ళ కేసులు రాస్తారనమాట. అది తప్పదు ఎక్కడైనా. దానికి తగ్గట్టుగా మనం వెహికల్ కొనాలా వద్దా, మన కిరాయిలు ఉన్నాయా లేదనేది ఆలోచించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే షోరూమ్లో వాళ్ళకి నెంబర్ ఇచ్చామంటే వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉంటారు. ఆఫర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అని చెబుతారు. కొన్న తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. అటు డౌన్ పేమెంట్ రాక ఈ మన పేరు మీద ఉండిద్ది కాబట్టి సివిల్ వీక్ అవుతూ ఉండిద్ది. సివిల్ వీక్ అయిన తర్వాత చెక్ బౌన్స్లు అవుతూ ఉంటాయి. అటు ఫైనాన్స్ వాడికి చెప్పలేక మళ్ళీ 6 నెలలకి 8 నెలల టైర్లు పగిలిపోయో, అరిగిపోయో, మళ్ళీ టైర్లు వేయించుకొని నానా ఇబ్బంది పడాలి.